అంకారావు గారికి ముందుగా మా ధన్యవాదాలు. అంకారావు గారి సహాయంతో ఈరోజు మేము ఎన్నడూ లేనిది ఈ ఫారెస్ట్ వాక్ చేయగలిగాము. నిజంగా వచ్చేటప్పుడు చాలా బాగా అనిపించినా కానీ మేము ఆయన చెప్పిన మా ఔషధ మొక్కల గురించి ప్లస్ ఇంకా ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మాకు తెలిసింది, మాకు ఆయన చెప్పగలిగింది ఈరోజు నేను అనుకోవడం ఓన్లీ ఒక 5% కూడా మేము తెలుసుకోలేకపోయాము. ఆయనకున్న నాలెడ్జ్ని టైం లేకపోవటం వల్ల ఆయనతో మరిన్ని షేర్ చేసుకోవాలని ఉంది. మళ్ళీ కూడా రావాలని ఉంది. దీంతో మాకు ఈ ప్రకృతితో మంచి అనుబంధం ఏర్పడినట్లుగా ఉంది. ఇంకా దీనికోసం ఇంకా కృషి చేయడానికి, ఇంకా జనాల్ని కూడా ఇంకా మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళని మోటివేట్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సీడ్ బాల్స్ ప్లాంటేషన్ మూలంగా ఈ ఫారెస్ట్కి వచ్చామండి. ఇంతకు ముందర ఎప్పుడు ఫారెస్ట్కి వెళ్ళడం అలా చూడడం అనేది మాకు చాలా కొత్తగా ఉంది. అండ్ వీ హ్యాడ్ ఎంజాయ్డ్ ఎ వెరీ లాట్. ఏంటంటే దీని మూలంగా ఈ ప్లాంటేషన్ చేయడం మూలంగా మేము మా పిల్లలకి ఇలా చేసాము, మీరు కూడా వెళ్ళండి. ఆ ఫారెస్ట్ నుంచి కూడా మాకు అదొక హ్యాపీనెస్ అనమాట. మేము ప్లాంటేషన్ చేసాము, మేము వేసిన మొక్కలు అక్కడ పెరుగుతున్నాయి అనే హ్యాపీనెస్తో మాకు ఇంకా రావాలని, అలాగూ పిల్లల్ని కూడా తీసుకురావాలని అలాగ మాకు అనిపిస్తుంది. సో ఈ నేచర్తో అటాచ్మెంట్ అనేది చాలా బాగుందండి. ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చేయలేదు. మాకు చాలా కొత్తగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా పేరు పద్మప్రియ అండి. నేను రోజ్ సొసైటీ తరఫున వచ్చాము. మేము ఇక్కడ అడవులకు వచ్చాము, శ్రీశైలం అడవులకి. అంకారావు గారి యొక్క ఇన్స్పిరేషన్ తోటి మేము అందుక్రితం ట్రెక్కింగ్కి అది వెళ్ళాము, కొండపల్లి అయ్యి. కానీ అదంతా ఎంజాయ్మెంట్కి. ఇది ఇప్పుడు కంప్లీట్గా ప్రకృతితో మమేకమవుతూ ఇక్కడ ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. చాలా మొక్కల గురించి విన్నాం కానీ వాటిని ప్రత్యక్షంగా చూడలేదు. వారి సహకారంతో ఇక్కడ చూడటం జరిగింది. దాని యొక్క విశిష్టత, వాల్యూ తెలుసుకోవడం కూడా జరిగింది. దీనివల్ల ఏంటంటే అడవిలో ఒట్టి పిచ్చి మొక్కలు కాకుండా మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. అవన్నీ అంతరించిపోతున్నాయి. మనం తెలుసుకుంటే కనీసం వాటి ఉపయోగం వల్ల మిగిలిన వాళ్ళకు కూడా మోటివేట్ చేసి తెలియచేయడానికి మనకు ఆ నాలెడ్జ్ గెయిన్ చేశాము. ప్లస్ సీడ్ బాల్స్ కూడా ఎన్నో కూడా మేము వేసి అడవిని ఇంకా కల్టివేట్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు రావటం జరిగింది. ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. ఇప్పుడు నా వయసు 64. ఇన్ని కిలోమీటర్లు నేను నడుస్తానని ఐ కుడెంట్ ఎక్స్పెక్ట్, బట్ ఇట్ వాజ్ రియల్లీ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. దీనివల్ల ఏంటంటే ఇక నుంచి నేను మా రోజ్ సొసైటీ తరఫున మిగతా కొండలు, అడవులకు కూడా దగ్గరలో ఉన్న వాటికి వెళ్ళి సీడ్ బాల్స్ వేసి ఈ అడవిని ఇంకా పెంచి ఎన్విరాన్మెంట్ని కాపాడాలనే నిర్ణయానికి వచ్చాను. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సో హ్యాపీ. అంకారావు గారికి నాకు ధన్యవాదాలండి. దీనివల్ల మా బాధ్యతలు పెరిగి ఫ్యూచర్ జనరేషన్కి ఇంకా ఆక్సిజన్, ఔషధ మొక్కలు పెంచాలనేది నా సంకల్పం అండి. నా పేరు గొనిపూడి వెంకటకృష్ణారావు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇది సెకండ్ టైం నేను రావటము. ఈ సెకండ్ టైం జర్నీ కూడా మళ్ళీ కొత్తగానే అనిపించింది. జర్నీ ఈజ్ వెరీ న్యూ. అంటే ఫస్ట్ టైం చూసిన దానికి ఇప్పుడు కూడా ఇంకా కొన్ని నేర్చుకున్నాను. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం తరఫున కూడా ఇట్లాంటివి కూడా రికగ్నైజ్, ఒక కామన్ మ్యాన్గా కూడా ఇట్లా రికగ్నైజ్ అయ్యారనేది ఒక ట్రూ ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. అది ఈ జర్నీలో చేస్తే కూడా మనం ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి మనం నేచర్ లవర్స్కి దగ్గర అవుతాం అనేది ఒక సక్సెస్ స్టోరీ అనమాట ఇది. సో నేను కూడా ఈ ప్రయాణంలో కొనసాగిస్తూ నేను కూడా ఎంతోమందికి ఇలాంటివి అభివృద్ధి చేయడానికి తోడ్పడతాను. థ్యాంక్ యూ. పేరు వీరవనిత. నేను వన్ ఎర్త్ వన్ లైఫ్ వాలంటీర్ టీంలో నేను యాక్టివ్ పార్ట్ అనే రోల్ ప్లే చేస్తూ ఉంటాం. అండ్ ఈ రోజున ద ఇండియన్ ఫారెస్ట్ మ్యాన్ కొమరం అంకారావు గారు తలపెట్టినటువంటి 5 కోట్ల మొక్కల సీడ్ బాల్స్ వేయటం అనే దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి మా అడ్మిన్ లీలా కుమారి గారితో కలిసి వచ్చామండి. అండ్ ఆయనతోటి ఎక్స్పీరియన్స్ అనేది ఏదో మాటల్లో చెప్తే అయిపోయేది కాదు. నిజంగా ఆయన చాలా ఓపికగా మాకు తెలియనటువంటి మొక్కల్ని, ఔషధ మొక్కలు ముఖ్యంగా ప్రతి మొక్కని చాలా వివరంగా
వినటానికి మాకే ఆ ఓపిక సరిపోలేదేమో, కానీ ఆయన మాత్రం చాలా ఓపికగా వివరించి మరీ చెప్పారండి. అదండి నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ ఫస్ట్ ఇలాంటి అనుభవాన్ని లైఫ్లో ఒక మెమరీగా మిగిల్చిన లీలా గారికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అండ్ అంకారావు గారికి కూడా నా ధన్యవాదాలండి. మీకు ప్రకృతితో మమేకమై బ్రతికే విధానాన్ని మనము చాలాసార్లు విన్నాము, కానీ ప్రత్యక్షంగా ఈరోజు అంకారావు గారు ద్వారా మనం తెలుసుకోవడము, ఔషధ మొక్కలని మనము పుస్తకాల్లో చదవడము, అక్కడక్కడ మనము పేపర్ న్యూస్లలో చూడడమే జరిగింది. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూసి ఆ అనుభూతిని మనము పొందడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ రావడానికి హెల్ప్ చేసిన మా కృష్ణారావు గారికి ధన్యవాదాలు, ఆయన అంకారావు గారికి. హాయ్ అండి, ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు ఫారెస్ట్ది, బట్ నల్లమల్ల ఫారెస్ట్ ఈ ఏరియాలో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అన్నని మీట్ అవుదామన్న ఒక రీజన్తోనే జరిగింది వైల్డ్ లైఫ్లోకి. అన్న మా ఖమ్మంలో ఉన్న రామయ్య గారి ఇన్స్పిరేషన్ అని నేను విన్నాను. సో ఒకసారి ఆయన్ని కలవలేకపోయాం, అన్నని కలుద్దామనే కోర్ ఇంటెన్షన్తో వచ్చాము. మేము ఇంత గేర్, షూస్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకొని చాలా కష్టపడ్డాము. మా డెస్టినేషన్ గుడి లాస్ట్ డెస్టినేషన్ ఉంది, కానీ తన డెస్టినేషనే ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ కోసం తను పడే తపన, ఎక్స్ప్లెయిన్ చేయడంలో పడే తపన, ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి. అండ్ సీడ్ బాల్స్ ఈవెంట్స్ చేస్తాం మేము వైఎఫ్ఎస్ ఆర్గనైజేషన్ త్రూ. నాకు ఎప్పుడు ఈ సీడ్ బాల్స్ ఏం వాడకంలో వస్తాయనే థాట్ ప్రాసెస్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు మోర్ సాలిడ్ రీజన్ దొరికింది, సీడ్ బాల్స్ ఎందుకు చేయాలి, ఏ ప్లాన్స్ చేయాలి, ఎందుకు అనే ఒక రీజన్ దొరికింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. మమ్మల్ని పేషెంట్గా భరించినందుకు అన్నకి వెరీ థ్యాంక్స్. అండ్ మమ్మల్ని వెనక నుంచి పుష్ చేసినందుకు రోజ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా, వన్ ఎర్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా థ్యాంక్స్. సో సీడ్ బాల్స్ ఆర్గనైజేషన్ మీరు కూడా చేశారు. అండ్ వైఎఫ్ఎస్ నుంచి కూడా మనము వీ కెన్ డూ మోర్, ఇంటరాక్ట్ విత్ మోర్ స్టూడెంట్స్. విల్ ప్లాన్ సచ్ విజిట్ విత్ తారకన్న, విల్ డిస్కస్. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఫారెస్ట్. వైల్డ్ అంటే వైల్డ్లానే ఉంటుంది. వీ డింట్ టుక్ ఎనీ ఆటోస్ అండ్ ఆల్, వీ కంప్లీటెడ్ ద హోల్ ట్రెక్. వీ ఫెల్ట్ వెరీ నైస్, చాలా మంచిగా అనిపించింది. మీటింగ్ హిమ్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అన్న. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏంటంటే, జస్ట్ నాకు ఎవరు పరిచయం లేదు, ఇక్కడ అంతా స్ట్రేంజర్సే. జస్ట్ నేను అంటే ప్రకృతి, నేను యూనివర్స్ని నమ్ముతా. ఎప్పుడైనా మనం ప్రకృతి మనల్ని కోరుకుంటే ఖచ్చితంగా మనం వస్తాం. ఒక మెసేజ్ ద్వారా ఇక్కడికి వచ్చిన నాకు ఇప్పుడు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, అంత చూసినాక మన అంకారావు అన్నకు ఉట్టినే రాలే, గవర్నమెంట్ ఐడెంటిఫై ఉట్టినే వేయలేదు. అన్నను అన్న ఏందనేది, ఆయన పట్టుదల ఏందనేది గుర్తించింది గవర్నమెంట్. అన్నకు ముఖ్యంగా శుభాకాంక్షలు అన్న. ముందు నేను ఇన్స్పిరేషన్ చేసుకొని మేము ఇట్లా మీ అడుగుజాడలు నడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి అందరికీ. ఫస్ట్లీ థ్యాంక్స్ టు కృష్ణారావు గారు, ఎందుకంటే మాకు పరిచయం చేసింది తనే యూత్ ఫర్ సేవ నుంచి. తన వీడియోస్ అన్నీ మేము యూట్యూబ్లో చూస్తుంటాం అనమాట, అంటే న్యూస్లో కానీ అక్కడ ఇక్కడ. సో యాక్చువల్గా మేము యూత్ ఫర్ సేవ ఇచ్చిన నేషనల్ ఎన్జిఓ, ఇట్ విల్ బి పార్ట్ ఇన్ 34 చాప్టర్స్ హోల్ ఓవర్ ఇండియా అనమాట. సో మేము అనేది హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, లైవ్లీహుడ్లో కూడా చేస్తాం. ఇచ్చిన పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యాక్టివిటీ కింద మేము తీసుకున్నాం ఈ జర్నీ. అసలు ఎట్లా ఉంటుంది, ఏంటి జర్నీ అని. సో మాకు యూత్ ఫర్ సేవలో కూడా కొన్ని డిస్కషన్ అయ్యాయి అనమాట. సో మేము ఇట్లా వెళ్తున్నాము వాలంటీర్స్తో. యాజ్ ఐ ఫుల్ టైం వాలంటీర్ అక్కడ, కానీ ఇంతమంది వాలంటీర్స్ నేచర్ గురించి ఇట్లా వస్తారు అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చి ఇక్కడ గ్రీన్ జర్నీలో పాల్గొంటారని అనుకోలేదు. థ్యాంక్ యూ కృష్ణారావు గారు, థ్యాంక్ యూ అన్న షేరింగ్ యువర్ నాలెడ్జ్. యాక్చువల్గా మీరు పంచిన నాలెడ్జ్ని ఇక్కడే మేము వదిలేకుండా, ఎవరైతే మాకు ఆల్రెడీ వీ హ్యావ్ 500-600 వాలంటీర్స్ కోర్ మాకు బ్యాక్ ఎండ్ ఉందన్నమాట. సో ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. సో మేము వాళ్ళందరికీ ఈ నాలెడ్జ్ షేర్ చేస్తామన్నమాట. షేర్ చేసి వీ హ్యావ్ మోర్ ప్లాన్స్ టుగెదర్. అండ్ ఇంకా మేము అప్కమింగ్లో ఇంకా చాలా ఈవెంట్స్ చేయాలనుకుంటున్నాము. వీ డిస్కస్ ఇన్ కోర్ టీమ్ అండ్
ఒకసారి మా టీం అందరిని కూడా కలిసి ఇంకా మోర్ వాలంటీర్స్ని కూడా ఎంగేజ్ చేసి ఒకసారి ఫారెస్ట్లోకి వచ్చి అసలు ఏంటి ఈ ప్లాంటేషన్స్ అంటే మేము కూడా చాలాసార్లు సీడ్ బాల్స్ మేక్ యాక్టివిటీస్ అండ్ ప్లాంటేషన్స్ మాకు కూడా ఉంటాయి చేస్తుంటాము. కానీ దాన్ని సస్టైన్ ఎట్లా అవుతుంది, అసలు ఎట్లా చేయాలి సస్టైన్? ఇప్పుడు వేసేస్తాం సీడ్ బాల్స్ ఎక్కడ ఓఆర్ఆర్ సైడ్ కానీ లేకపోతే ఏదైనా ఫారెస్ట్, కానీ దాన్ని ఎట్లా సస్టైన్ చేయాలి? ఒక ప్లాంట్ నాటుతాం కానీ దాన్ని ఎట్లా సస్టైన్ చేయాలి? అసలు ఏ ప్లాంట్స్ నాటాలి? ఇప్పుడు సిటీలో అర్బన్లో ఉంటున్నాం మనం, అర్బన్కి ఏ ప్లాంట్స్ యూజ్ అవుతాయి? అసలు ఫస్ట్ థింగ్ అసలు మనం ఏవో ప్లాంటేషన్ చేస్తున్నాం అంటే మాకు ఏదో జిహెచ్ఎంసీ ఉంటుంది, పర్మిషన్ ఉంటాయి, అక్కడ నుంచి ప్లాంట్స్ తీసుకొస్తాము, నాటేస్తాం పార్క్లో ఖాళీ ఉందని. కానీ అసలు మనం ఎటువంటి ప్లాంట్స్ నాటాలని కూడా మాకు కొంచెం అవగాహన లేదనమాట. సో ఇది తప్పకుండా ఈ నాలెడ్జ్ మాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. వీ మోర్ కొలాబరేట్ అన్న. అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ మా వాలంటీర్స్ తరఫున అండ్ మా యూత్ ఫర్ సేవ తరఫున. డెఫినెట్లీ మా టీం వచ్చి ఒకసారి మిమ్మల్ని కలుస్తారు తప్పకుండా. వీ ట్రూలీ అప్రిషియేట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైం. మన లోకల్ మొక్కల కన్నానండి ఇప్పుడు అదర్ కంట్రీస్ మొక్కలు పెడుతున్నారు. నేను మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ నేను మన ఈ యాక్టివిటీలో నేను తెలంగాణలో ఉంటున్నా కూడా చాలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాం అక్కడ. బట్ ద ఫస్ట్ టైం నేను ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్జిఓ యాక్టివిటీ చేయటం అనేది ఫస్ట్ టైం. నాకు అదే ఎప్పుడు అనుకుంటుంటాను, ఎన్నో యాక్టివిటీస్ తెలంగాణలో అవుతున్నాయి, వై కాంట్ వి ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను లాస్ట్ టైం కూడా చాలామందిని కలిశాను, రిక్వెస్ట్ చేశాను. ఇక్కడ వచ్చిన మన విజయవాడ నుంచి వచ్చిన 3 రోజెస్ కానీ లైఫ్ 1 ఎర్త్ కానీ కూడా వాళ్ళని కూడా కనెక్ట్ అయ్యి అసలు నేను ఇంకా ఎలా ఎర్త్ 1 లైఫ్ ది కనెక్ట్ అయ్యి ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలనేది నాకు ఐఎమ్ మ్యాడ్ అబౌట్ దిస్ ఎన్జిఓ యాక్టివిటీస్. ప్లీజ్ సపోర్ట్ ఆల్ అండ్ వి విల్ గివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.